గాయ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాం. సో ఈ వీడియోలో మేమైతే చైనీస్ స్పెషల్ చపాతీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా మీరు చపాతీని ముందు ఉండే చపాతీని ఇలా స్లైస్గా చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత 1 ఆనియన్ని, అలాగే 4 పచ్చిమిర్చి, 1 టమాటో, కొంచెం కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత మనం ప్యాన్ వెలిగించుకున్నాం. లో ఫ్లేమ్లో మనం ప్యాన్ని పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. మనకు ఆయిల్ ఒక 2-3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ మనకు హీట్ కావాలి. ఇప్పుడు మనకు ప్యాన్ వేడైంది. మనం తిరువాత గింజలు వేసుకున్నాం. ఇవి కూడా అలా ఫ్రై అవ్వాలి. ఫ్రైగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇలా పొడి పొడిగా వేసేసుకున్నాం. సింపుల్గా అయిపోతుంది మనకి ఒక 5 మినిట్స్. ఈ ఊరికి అలా మనకు ప్యాన్ ఇప్పుడు హై మీడియంలో పెట్టేసుకున్నాం. ఇప్పుడు చాలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ని కూడా వేసేస్తున్నాం. అలాగే కరివేపాకు కూడా ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. హై మీడియంలోనే పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మనకి ఫ్రై కావాలి. ఇంత లోపలే టమాటోస్ని కూడా వేసేసుకున్నాం. అన్నీ నీట్గా మనకి ఫ్రై అయ్యి జ్యూస్ కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. మనకు ఈ విధంగా కావాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ అండ్ మనం వేసుకునే మసాలాలో కారం ఉంటుంది కాబట్టి కారం కొంచెం లైట్గా యాడ్ చేసుకున్నాం. అది ఒక 1/2 టీ స్పూన్. అండ్ ఇప్పుడు మ్యాగీ మసాలా 1 ప్యాకెట్ ఫుల్ వేసేసుకుంటున్నాము.
ఈ మసాలా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా మసాలా అంతా దీంట్లోకి పడితే మన టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకు అది కొద్దిసేపు అలా నూనె అంతా పైకి వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు మనం కట్ చేసుకున్న చపాతీని ఇందులో వేసి ఇలా మనం ఫైన్గా కట్ చేసుకోవాలి స్లైసెస్గా. మొత్తం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసేసుకొని నీట్గా మిక్స్ అవ్వాలి మనకు. కింది నుంచి నీట్గా ఇలా మనం ఆపకుండా కలుపుతూనే ఉండాలి. నూడిల్స్ వేసిన తర్వాత మనం ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇవే మనకు నూడిల్స్లా వచ్చేసాయి. లాస్ట్లో నిమ్మకాయని పిండేసుకొని సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. అంతే గాయ్స్, ఇవాళ వీడియో. దీని టేస్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.